ఇయర్ ఎండ్కి వచ్చేసాం. ఇండియా ఇయర్ ఎండ్కి వచ్చేసింది, వరల్డ్ ఇయర్ ఎండ్కి వచ్చేసింది. ఇండియా 5 ప్రామిసెస్ చేసింది 2025లో నేను అచీవ్ చేస్తాను అని. కానీ ఇప్పటి వరకు దాన్ని అచీవ్ చేయలేదు. బట్ 2025 ఎండింగ్ వచ్చేసాం. వాట్ ఆర్ దోట్ 5 ప్రామిసెస్ ఇండియా చెప్పింది బట్ డెలివర్ చేయలేదు అనే దాని గురించి వీ హ్యావ్ ఎ స్మాల్ డిస్కషన్. ఫస్ట్, క్లీన్ ఎయిర్ ఫర్ సెవరల్ సిటీస్కి క్లీన్ ఎయిర్ ఉండేలాగా వీ ట్రై టు ప్లాన్ అని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దాంట్లో PM10 కాన్సన్ట్రేషన్ నేను 40%కి తగ్గిస్తాను 2025 లోపు అని చెప్పారు. బట్ ఓన్లీ 41 అవుట్ ఆఫ్ ది 97 సిటీస్ హ్యావ్ అచీవ్ దిస్. అండ్ ఈవెన్ మీరు కాన్పూర్లో, ఢిల్లీలో చూసారు పొల్యూషన్ ఎలా ఉందో. దెన్ సెకండ్, మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఆ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇప్పుడు 2014లో తీసుకొచ్చాం. దాంట్లో 100 మిలియన్ జాబ్స్ తీసుకొస్తాము, 25% జీడిపి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ జీడిపి 17% మాత్రమే ఉంది. దెన్ థర్డ్, యూనివర్సల్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తామని చెప్పాం. టార్గెట్ ఏంటి? 19 crore ఆఫ్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పాం. కానీ ఇప్పటికీ 81% మాత్రమే అచీవ్ చేశాం. దెన్ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, ఇది 2022 నుంచి అశోక్ దాల్వాయ్ కమిటీ చెప్పినప్పటి నుంచి మనం టార్గెట్ పెట్టుకునే ఉన్నాం. కానీ ఇప్పటికీ మనం అచీవ్ చేయలేకపోతున్నాం. 8,000 ఉన్న ఫార్మర్స్ ఇన్కమ్ 16,000కి ఇప్పటికీ తీసుకురాలేకపోతున్నాం. దెన్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, $5 trillion ఎకానమీ బై 2025 తీసుకొస్తానంటున్నాం. బట్ స్టిల్ మనం ఇంకా $4.1 trillion ఎకానమీగానే ఉన్నాం. IMF ప్రాజెక్ట్ చేసేది ఏంటంటే 2027కి మనం అచీవ్ చేయగలం అంటే. ఇలా మనం చాలా టార్గెట్స్లో బ్యాక్వర్డ్గా ఉన్నాం. దీస్ ఆర్ ది 5 ప్రామిసెస్ ఇండియా హ్యావ్ tried to keep, but it was not able to in 2025. Let's hope 2026లో ఎలా ఉంటుందో చూద్దాం.